నేనేమంటున్నా, మీరు జూబ్లీహిల్స్కి ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు, హైదరాబాద్కి ఏం చేసిర్రు, తెలంగాణకి ఏం చేసిర్రు, ఆయన ఢిల్లీలో మాట్లాడండి, ఈయన గల్లీలో ఏం చేసిండు. మీరేం చేసిండ్రు 22 నెలల్లో? కాంగ్రెస్ పార్టీ మీరు ఒకవైపు మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చినామని చెప్పారు. మీరు మన జంట నగరాల ప్రజలకు ఏం కానుకిచ్చారు? దీపావళి ముందల బస్ ఛార్జీలు పెంచారు. జంట నగరాల ప్రజలకి రోజు ₹1 కోటి చిల్లులు పడుతున్నాయి. అది మీరు ఇచ్చిన కానుక. అందుకని మీకు వాళ్ళని అడిగినాము, అందుకనే ఇంటికి మీరు వెంకట్ గారు కళ్ళుండి గురించి మేము మాట్లాడము. ఒక విషయము, 2 విషయాలు. రెండవ విషయము, మీరు హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు హైదరాబాద్ లో మేము హైదరాబాద్ ద్వారా ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్తారు కదా, వెక్కిరిస్తున్నాయి. పోయి ఓవైసీ కాలేజ్ ఎందుకు ఊలగొట్టలేదు, మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు ఊలగొట్టలేదు, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజ్ ఎందుకు ఊలగొట్టలేదు, హైడ్రా అని చెప్పారు కదా, ఎందుకేం చేయలేదండి? మీరు ఇవన్నీ కబుర్లు చెప్పగారు. తెలంగాణ సమాజం చూస్తలేదా? హైదరాబాద్ సమాజం చూస్తలేదా? ఆమె అదేంది నమస్తే పెట్టిందంట, క్షమాపణ చెప్పిందంట, అన్ని మాఫీ అంట, మారకున్ మాఫీ అయిపోయిందంట, ఆరోపణలు మాఫీ అయిపోతాయా, వసూలు చేసుకున్న 100 కోట్లు మాఫీ అయిపోతాయా, మాఫీ అయిపోతాయా, ఇంటి మీదకి దండయాత్రకు పోయిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మాఫీ అయిపోతారా? ఎట్లా మాఫీ అయిపోతారు? ఎందుకు ఈ డ్రామా చేశారు? పార్టీ కాదని చెప్తున్నారు. ఆమె ఇల్లు కాదా? కొండ సురేఖ అధికారిక నివాసం కాదా?